జైలుకి వెళ్ళే వాడికి ఒక నిరీక్షణ ఉంది. 3 సంవత్సరాల తర్వాత 7 సంవత్సరాల తర్వాత శిక్ష అయిపోయిన తర్వాత బయటకు వస్తాను నమ్మకం ఉంది. ఎంత సడన్ గా హాస్పిటల్ తీసుకెళ్ళినా వైద్యము అయిపోయిన తర్వాత కోలుకున్న తర్వాత మళ్ళీ బయటికి ఇంటికి వస్తానని నిరీక్షణ ఉంది. కాలేజీ చదువుల కోసం ఒకవేళ దూర ప్రాంతానికి వెళ్ళినా ఇతర దేశానికి వెళ్ళి ఒక నమ్మకం, విశ్వాసం, మళ్ళా నేను మా ఊరు వస్తాను, మళ్ళీ మా ఇంటికి వస్తానని నిరీక్షణ ఉంది. జైలుకి వెళ్ళే వాడికి నిరీక్షణ ఉంది, తిరిగి వస్తాను. యుద్ధానికి వెళ్ళే వాడికి నిరీక్షణ ఉంది, తిరిగి వస్తాను. ఇతర దేశానికి వెళ్ళే వాడికి నిరీక్షణ ఉంది, తిరిగి వస్తాను. హాస్పిటల్కి వెళ్ళే వాడికి నిరీక్షణ ఉంది, తిరిగి వస్తాను. నరకానికి వెళ్ళే వాడికి తిరిగి వచ్చే ఛాన్స్ లేదు. కారణం తెలుసా? ఎంట్రన్స్ ఉంది కానీ నరకానికి ఎగ్జిట్ మాత్రం లేదండి. ఒకసారి ఎంటర్ అయ్యావా బయటకు వచ్చే ఛాన్స్ లేదు. ఇంత గొప్ప క్షమాపణ దేవుడు ఇస్తూ ఉంటే కాదని చెప్పి నువ్వు రక్షించబడాలి అని చెప్పి దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటే ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? తప్పించుకోవాలి అంటే ఒకే ఒక్క మార్గం, నేడే రక్షణ దినం, నేడే అనుకూలమైన సమయం. ప్రభువు మీకు సమీపముగా ఉన్నప్పుడే ఆయనను వేడుకొనుడి. ఆయన దొరుకు కాలమున మీరు ఆయనను హత్తుకొనుడి. ఈరోజు ప్రభుని గుమ్మం బయట ఉన్నాడు. ఈరోజు ప్రభు నీ హృదయం బయట ఉండి తలుపు తడుతున్నాడు. నేను సిద్ధంగా ఉన్నాను నీ ఇంట్లో అడుగు పెట్టడానికి, నేను సిద్ధంగా ఉన్నాను నీ హృదయంలోనికి రావడానికి, ఈ రోజు నీ ప్రార్థన ఆలకించడానికి. ఆ క్రీస్తు ప్రేమను అంగీకరిస్తే ఆయన ఇచ్చే క్షమాపణ పొందుకుంటే ఎంత బాగుంటుంది.